జిల్లాలోని యాలగిరి పర్వత ప్రాంతం ప్రకృతి అందాలతో ప్రసిద్ధి చెందిన ప్రదేశం. ఈ పర్వత ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుంది యాలగిరి బర్డ్స్ పార్క్. ఈ పార్కులో అరుదైన మరియు రంగులమయమైన పక్షులు అనేక రకాలు సంరక్షించబడుతుంది. ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ నుంచి మకాల వరకు, సున్నితమైన పింఛుల నుండి ఆకర్షణమైన టోర్క్వైస్ ప్యారెట్స్ వరకు ప్రతి జాతి సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తుంది. పార్కులోని ప్రతి మూల పక్షుల కిలకిల ఆడుతూ ఉంటే ఆ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇది పక్షులకు దగ్గరగా పరిశీలించే అవకాశం మాత్రమే కాకుండా ప్రకృతిని ప్రేమించే ప్రతి ఒక్కరికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఎందుకంటే ప్రతి పక్షితో మీరు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, ప్రతి పక్షికి మీరు ఫీడింగ్ చేయొచ్చు, ప్రతి పక్షికి మీరు ఆహారం పెట్టవచ్చు. ఆ ఆహారం పెట్టేటప్పుడు అది చేసే ఆ ఫీలింగ్స్, మళ్ళీ ఆ పక్షులతో మనం మాట్లాడి మన ఫీలింగ్స్ని అర్థం చేసుకున్నది రిప్లై ఫీలింగ్స్ ఇవ్వడం, ఇలాంటి అద్భుతాలు, ఇలాంటి యాక్టివిటీస్ ఎన్నో జరుగుతాయి. అందువల్ల యాలగిరి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే బర్డ్ పార్క్స్ని మాత్రం సందర్శించకుండా రాకండి. ఎందుకంటే ఆ వినోదం అంత కాదు, ఆ సంతోషాన్ని చాలా హ్యాపీగా సంతోషించవచ్చు. ఎందుకంటే ఆ అవకాశం మాత్రం కొంతమందికి వస్తుంది. ఈ బర్డ్స్ పార్క్ మాత్రం చాలా విలువైంది. చేయకుండా యాలగిరి వెళ్ళేటప్పుడు సందర్శించి రండి. ఈ స్నేహితులతో వెళ్ళేటప్పుడు కంపల్సరీ మిస్ అవ్వకుండా, ఎందుకంటే ఎంతో ఎంటర్టైన్మెంట్, ఎంతో ఎంజాయ్మెంట్, ఎంతో అవగాహన, అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎక్సైట్మెంట్ మాత్రం మీరు ఆ ప్లేస్కి వెళ్ళిన వెంటనే ఆటోమేటిక్గా పక్షితో పాటు మీరు కూడా పక్షుల్లా తయారైపోతారు. ఎందుకంటే అంత అద్భుతంగా ఉంటుంది, ప్రశాంతంగా, ఏ మైండ్ సెట్లో ఏ ఆలోచన లేకుండా ఉంటుంది. బర్డ్స్ ఎంతో బాగా తింటున్నావే, పులుసుకొని మరీ తింటున్నావే. ఇక వీడియో తీసి రీల్ తీసి నిలువు ఏం ఎగ్జైట్మెంట్గా ఉందిరా, ప్రశాంతంగా. ఎన్న డబ్బులు ఇచ్చినా పర్వాలేదు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో సీన్. అది మిన్పిన్, ఇది మిన్పిన్ పడుకున్నాయి. ఎంత స్మాల్ ఆవులు, చిన్న ఆవులు అన్నమాట. డక్స్, వైట్ డక్స్ కొంటున్నాయి నీట్గా. ఇది ఫిష్ పాండ్, ఇది డిఫరెంట్గా ఉంటుంది, ఓన్లీ మన నార్మల్గా చేసుకోవాలి. మొత్తం ఇది ఓపెన్ అట్మాస్ఫియర్ ఉంది. పక్కన లేక్స్ ఏవో ఉన్నాయి, లేక్స్ అవి చాలా బాగున్నాయి. అవి కూడా ఒకసారి మనం చెక్ చేసుకొని చూపించేద్దాం. కానీ ఎందుకంటే వాటికి ఫీడింగ్కి ఎక్స్పెన్స్ అవుతుంది కాబట్టి దానివల్ల కొంచెం టికెట్ ఎక్స్పెన్సివ్ ఏమీ కాదు, పర్వాలేదు.
ఒంటె, ఒంట్లు గుర్రాలు, ఇక ఒంటె చాలా ముదురు చిన్నవి అనుకుంటా. ఇది హార్సెస్, గాడిదల, డాంకీస్ అనుకుంటా. ఏమో మరి ఏంటి అన్నది మనకి క్లారిటీ రావట్లేదు. డాంకీసే, ఎందుకంటే అంత చిన్నవి ఉన్నాయంటే గాడిదలు ఉన్నాయి కాబట్టి ముదిరిలు ఉన్నాయి, ముదిరిపోయి ఉన్నాయి బాగాన. ఇవి డాంకీసే. ఇక ఇక్కడ ఉంది బ్రౌన్ డాంకీ ఉంది అక్కడ. అంత మనం ఈ డాంకీలు చూడండి ఎలా ఉన్నాయి. ఇవి కూడా జైలు పెట్టారు, ఎందుకంటే అవి పొగరబోతులా ఉన్నాయి, అందుకని జైలు పెట్టారు. అది అక్కడ మేకలు రెగ్యులర్ మేకలు కాదు, కొంచెం డిఫరెంట్ మేకలు.